నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి పెసరట్టు తయారీ విధానం చూద్దాం. రాగి పెసరట్టు తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు పెసర్లు గిన్నెలో వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు రాగులు వేసుకోవాలి. 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకుంటూ 2-3 సార్లు బాగా కడగాలి. ఈ విధంగా కడిగిన తర్వాత తగినంత వాటర్ వేసి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి. అంత టైం లేదనుకుంటే 4-5 గంటలైనా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత రాగులు పెసర్లు ఈ విధంగా ఉంటాయండి. తర్వాత మరోసారి కడిగిన తర్వాత నీటిని వంపేసి గ్రైండ్ చేసుకోవడానికి జార్లో వేసుకోవాలి. రాగులలో కాల్షియం, ఫైబర్ ఉంటాయండి. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. 4-5 మిరియాలు వేస్తున్నాను, వద్దనుకుంటే స్కిప్ చేయండి. 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తగినంత వాటర్ వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక బౌల్లో వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. రాగి పెసరట్టు వేసుకోవడానికి అనువుగా ఉండేటట్టు కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. పెసర్లలో మెగ్నీషియం, పొటాషియం చాలా ఎక్కువగా ఉంటాయండి. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే శక్తి పెసర్లలో ఉంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెనం పెట్టి పెనం బాగా వేడైన తర్వాత ఉల్లిపాయతో ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత రాగి పెసరట్టు వేసుకోవాలి. పలుసగా లేదా మందంగా ఇష్టమైన రీతిలో వేసుకోవచ్చు. పైనుండి 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత పైనుండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేసుకోవాలి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రాగి పెసరట్టులోకి పల్లి చట్నీ, అల్లం చట్నీ చాలా బాగుంటాయండి. తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.